హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో బలాన్ని ఇచ్చే లడ్డూని చేశాను. ఈ లడ్డు అయితే హెల్త్కి చాలా మంచిది. ఈ లడ్డు కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 2 చిప్పల కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని ఈ కొబ్బరిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండీ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగి వేడెక్కిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకోవాలి. అలాగే వాల్నట్ని కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వాల్నట్ మరీ పెద్దగా ఉంటే పిల్లలు తినరు, కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇట్లా అవి రెండింటిని బాగా నేతిలో వేయించేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా కరిగేలాగా కదుపుతూ ఉండాలి. మంటను మీడియంలో పెట్టుకొని ఇలా బాగా కదుపుతూ ఉండాలి. బెల్లం కొంచెం ఇట్లా పాకం అవుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కదుపుతూ ఉండాలి. ఇలా బెల్లం కొంచెం ఇట్లా పాకం దగ్గర పడుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఒక 2 కప్పుల వరకు వేసుకోవాలి. మనం బెల్లం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతోటి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. 2 కప్పులు వేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వాల్నట్ బాదం పలుకులను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఈ కొబ్బరి పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఎలైచీ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఇట్లా బాగా కదుపుతూ ఉండాలి. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరిని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా చల్లారనివ్వాలి. ఇలా మొత్తం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చాలా బాగుంటాయి ఈ లడ్డూలు, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. హెల్త్కి అయితే చాలా ఉపయోగపడే లడ్డు. థ్యాంక్ యూ.